నమస్తే తెలంగాణ ప్రతిబింబం సిరిసిల్ల వార్తా కదంబం A6 న్యూస్ కి స్వాగతం నేను కళ్యాణి ముందుగా ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు సిరిసిల్ల రాజన్న జిల్లాను ప్రారంభించారు మంత్రి కేటీఆర్ ఆయనకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు నూతన జిల్లా సిరిసిల్లను ప్రారంభించేందుకు తెలంగాణ ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సిరిసిల్లకు చేరుకున్నారు వివిధ మండలాల నుండి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు వివిధ వేషధారణలతో అలరించారు కళాకారులు డప్పులతో నృత్యాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు నూతన జిల్లా ప్రారంభోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు అంతకుముందు సిరిసిల్లకు చేరుకున్న మంత్రి కేటీఆర్ కు టీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు సిరిసిల్ల రాజన్న జిల్లాను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం సభలో ప్రసంగించారు సిరిసిల్ల రాజన్న జిల్లాను రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లాను ప్రారంభించగా కార్యక్రమంలో ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరే ఆయన 10 గంటలకు సిరిసిల్ల రాజన్న జిల్లాకు చేరుకొని 10 గంటల 30 నిమిషాలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం 10 గంటల 45 నిమిషాలకు జిల్లా ఎస్పీ కార్యాలయం 11 గంటలకు జాతీయ జెండా ఆవిష్కరణ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు 12 గంటల 30 నిమిషాలకు వేములవాడలో రూరల్ తహసీల్దార్ కార్యాలయం 1 గంట 20 నిమిషాలకు తంగళ్లపల్లిలో సిరిసిల్ల రూరల్ పోలీస్ స్టేషన్ రూరల్ తహసీల్దార్ కార్యాలయాలను ప్రారంభించారు నూతన జిల్లా కేంద్రంలో విజయదశమి రోజున జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం పోలీసు కవాతు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఈ మేరకు గ్రౌండ్లో పోలీసు బలగాలను మోహరించారు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం సభలో ప్రసంగిస్తూ సిరిసిల్ల రాజన్న జిల్లా ఆవిర్భావానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు టీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు ఎంపీ వినోద్ కుమార్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు వేములమాడ ఎమ్మెల్యే రమేష్ బాబు కలెక్టర్ కృష్ణ భాస్కర్ టీ క్యాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావుతో పాటు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రం అవతరించింది అంటే దానికి అదే రకంగా ఈరోజు మన రాష్ట్రంలో ఒక కొత్త జిల్లాగా రాజన్న సిరిసిల్ల అవతరించిందంటే దానికి కారణభూతులైన మహనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ సందర్భంగా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన హృదయపూర్వకంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులకి నా ధన్యవాదాలు. వారికి ఈ సందర్భంగా పాదాభివందనాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. బంగారు తెలంగాణ రూపకల్పనలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో కానీ ఎలాంటి జాప్యం కానీ అవినీతి కానీ లేకుండా ప్రజల ముంగిట్లోకి పాలన అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నూతన జిల్లాలకు గతంలోనే గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఇచ్చిన మాటకు అనుగుణంగానే ఈ నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. అధికార యంత్రాంగానికి ప్రజాప్రతినిధులకు మరియు సామాన్య ప్రజలందరికీ కూడా సామీప్యం ఏర్పడి ప్రతి అధికారికి తన జిల్లా పరిధిలోని తన క్షేత్ర పరిధిలోని అన్ని కుటుంబాల యొక్క ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులపైన సంపూర్ణ అవగాహన కలిగి ఉండే విధంగా ప్రజామోదయోగ్యమైన పాలన అందించడమే లక్ష్యంగా నూతన ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంలోనే ఇటు దేశంలోనూ అదే రకంగా అంతర్జాతీయంగా కూడా మరమగ్గాల ద్వారా వస్త్రోత్పత్తికి పేరెన్నిక కలిగిన సిరుల ఖిల్లా ఒకనాటి సిరిశాల నేటి సిరిసిల్ల అటు దక్షిణ కాశీగా ఈరోజు పేరెంది చారిత్రక నేపథ్యం కలిగిన వేములవాడ అనగా కార్మిక మరియు ధార్మిక క్షేత్రాలను రెండింటినీ కలిపి రాజన్న సిరిసిల్ల జిల్లాగా ఏర్పాటు చేయడం ఆనందదాయకం అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన వేములవాడ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుండి తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కిన విషయం కూడా మీకు తెలిసిందే. అందుకు మన వేములవాడ పంపకవి రచనలు ఆధారంగా నిలబడడం కూడా మన తెలంగాణకు మన రాజన్న సిరిసిల్లకు కూడా గర్వకారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదే సందర్భంగా ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక కలిగిన నేత కార్మికులున్న క్షేత్రం సిరిసిల్ల. అగ్గిపెట్టెలో బట్టే చీర నేసిన ఘనశాలీలు మన పద్మశాలీలు అనే విషయాన్ని మళ్ళొక్కసారి సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఇలాంటి విలువైన ఈ క్షేత్రానికి ఈ గౌరవం దక్కింది అంటే దానికి ఖచ్చితంగా ప్రజలు అదే రకంగా మన ప్రజల ఆమోదంతో ఈరోజు దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఉన్న మన కేసీఆర్ గారు దానికి కారణం అని చెప్పి కూడా మళ్ళొకసారి విషయం గుర్తు చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమస్త ప్రజల జీవన ప్రమాణాలు బాగు చేయడమే లక్ష్యంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మన మానేరు కూడా చాలా సంవత్సరాల తర్వాత పొంగి పరవశించి ముందుకు పొంగుతున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఒక రైతు కావడం, అందుకే ప్రతి కుటుంబానికి తాగునీరు, ప్రతి సాగుకు యోగ్యంగా ఉన్న ప్రతి ఎకరా కూడా సాగునీరు ఇస్తానని ఒక లక్ష్యంతో కృష్ణా గోదావరి జలాల విషయంలో పక్క రాష్ట్రాలతో కూడా దార్శనికతతో ఈరోజు ఒప్పందాలు కుదుర్చుకొని తెలంగాణలోని ప్రతి రైతు కుటుంబాన్ని, తెలంగాణలో సాగుకు యోగ్యంగా ఉన్న ప్రతి ఎకరా భూమిని ఈరోజు సస్యశ్యామలం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే క్రమంలో మన జిల్లాలోని మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిధిలోని మిడ్ మానేర్ రిజర్వాయర్ కానీ, ఎగువ మానేరు ప్రాజెక్టు కానీ, సింగ సముద్రం చెరువు కానీ, నిమ్మపల్లి చెరువు కానీ, అదే రకంగా మేజర్ మధ్య తరహా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అన్నింటి ద్వారా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గతంలో ఒక దుర్భిక్ష ప్రాంతంగా, మెట్ట ప్రాంతంగా ఏ ప్రాంతం అయితే పేరు పడిందో రాబోయే 2 ఏళ్లలోనే సస్యశ్యామలంగా మొత్తం ప్రాజెక్టులకు ఆవాసం ఉండే ఒక రాజన్న సిరిసిల్ల జిల్లాగా ప్రతి ఎకరా కూడా సస్యశ్యామలమయ్యే విధంగా కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటుగా ఈరోజు మన జిల్లాలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి కుటుంబానికి ప్రతి ఎకరా కూడా నీళ్ళిచ్చే విధంగా, ప్రతి గొంతులు కూడా తడిపే విధంగా మిషన్ భగీరథ ద్వారా రాబోయే సంవత్సరాన్నర కాలంలోనే బ్రహ్మాండంగా ఇంటింటికి మంచినీటిని నల్లా ద్వారా అందించబోతా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా మనం అప్పర్ మానేరు ప్రాజెక్టు ద్వారా ఏదైతే మనం మిడ్ మానేరు నుంచి లిఫ్ట్ చేసి 9వ ప్యాకేజీ ద్వారా నీరు చేసుకొని పోతా ఉన్నామో దాని ద్వారా మొత్తం మన జిల్లాలోని 1,00,000 పైచిలకు ఎకరాలకు సాగునీరు కూడా అందించబోతా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. గ్రామాలకు చెరువులు జీవనాధారం. చెరువులను పునరుద్ధరించి మిషన్ కాకతీయ ద్వారా
ఇప్పటికే మన జిల్లాలోని 308 చెరువుల పునర్నిర్మాణం అభివృద్ధి కోసం 22,52,00,000 రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఇటీవల కురిసిన వర్షాల ద్వారా ఈ చెరువులన్నీ కూడా నిండి రైతులకు కొంగు బంగారంగా మారడం అభినందనీయం, ముదావహం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. సమస్త జీవకోటికి ప్రాణాధారం నీరు. మరి మిషన్ భగీరథ గురించి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. దేశం మొత్తానికే ఈరోజు మిషన్ భగీరథ ఆదర్శంగా నిలబడ్డం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యదక్షతకు నిదర్శనంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు మిషన్ భగీరథను దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆలోచిస్తూ ఉందంటే ఇది మన ముఖ్యమంత్రి గారి ముందు చూపుకు నిదర్శనంగా కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ తెలంగాణ మిషన్లోనూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ సందర్భంగా నేను చాలా గర్వంగా ప్రకటిస్తా ఉన్నాను. కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాను. ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి జిల్లాగా బహిరంగ మలమూత్ర విసర్జన లేని మొట్టమొదటి జిల్లాగా రాజన్న సిరిసిల్ల జిల్లాను తీర్చిదిద్దుతామని చెప్పి కూడా రాబోయే 3 నెలల్లోనే మీ అందరికీ ఈ సందర్భంగా నేను వాగ్దానం చేస్తా ఉన్నాను. పచ్చదనమే పుడమికి అందం అని చెప్తారు. చెట్లతో జీవకోటికి విడదీయరాని బంధం ఉంటుంది. చెట్లు పెంచడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయనే ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు హరితహారం కార్యక్రమాన్ని ఏ రకంగానైతే మనం తీసుకున్నామో మన జిల్లాలో ఇప్పటి వరకే 72,16,000 మొక్కలను నాటడం జరిగిందని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొక్కలు నాటడమే కాదు, వాటి పరిరక్షణ బాధ్యతను కూడా ప్రభుత్వము ప్రజలు కలిసి తీసుకొని ఈరోజు 1,00,000కి మించిన మొక్కలు నాటి రాజన్న సిరిసిల్ల జిల్లాను ఈ అంశంలో కూడా మొత్తం రాష్ట్రానికే ఆదర్శ జిల్లాగా మార్చే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 15 కోట్లతో ఆధునీకరించడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సిరిసిల్ల పట్టణ శివారులోని మండేపల్లి ఎందుగల టెక్స్టైల్ పార్కులో నీటి సరఫరా మరియు అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి కూడా 3,25,00,000 రూపాయలు మంజూరు చేయబడ్డాయని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఇంకొక విషయాన్ని కూడా నేను వినియోగించుకోదలుచుకున్నాను. వరంగల్లో పెద్ద మొత్తంలో ఒక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మన సిరిసిల్లాకి ఏదో నష్టం కలుగుతుందని చెప్పి కొంతమంది దురుద్దేశంగా విష ప్రచారం చేస్తా ఉన్నారు. దయచేసి మీ అందరికీ మన వస్త్ర పరిశ్రమ సిరిసిల్లలో నిలదొక్కుకోవడమే కాదు బహుముఖంగా విస్తరించడానికి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీర్వాదంతో ఎన్నికైన నాయకుడిగా బహుముఖంగా అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా వ్యక్తిగతంగా కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. దాంతోపాటు సిరిసిల్ల పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లోని 37 గ్రామాలతో కలుపుకొని మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా రాబోయే బడ్జెట్ కల్లా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు మాటిస్తా ఉన్నాను. దాంతోపాటు వర్క్ కమ్ షెడ్ లో భాగంగా 1000 మంది మరమగ్గాల కార్మికులకు ఇండ్లు మరియు 2 జోన్ల మరమగ్గాలు మంజూరు చేయడానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశాం. తప్పకుండా తొందరలోనే వాటిని కూడా మంజూరు చేస్తామని అనుబంధ పరిశ్రమలైన వార్పింగ్ కానీ, సైజింగ్ కానీ, డైయింగ్ కానీ, ప్రాసెసింగ్ కానీ మరియు గార్మెంటింగ్ యూనిట్ కానీ ఇవన్నిటిని కూడా దాదాపు 195 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేక ప్యాకేజీ ద్వారా సిరిసిల్ల బహుముఖ అభివృద్ధిని తప్పకుండా చేసి చూపెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వేములవాడ పట్టణానికి దక్షిణ కాశీగా పేరెన్నిక గల రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి ఇప్పటికే 400 కోట్లు మంజూరు చేయబడి అందులో 150 కోట్లు విడుదల కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వేములవాడ పట్టణాన్ని అదే రకంగా మరి వేములవాడలోని ప్రసిద్ధ దక్షిణ కాశీ అని పేరెన్నిక గల రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రాన్ని మొత్తం దక్షిణ భారతదేశంలోనే ఒక ఆదర్శమైన మరి దివ్య క్షేత్రంగా కూడా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలో గల నర్మాల గ్రామంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పడానికి కొన్ని ప్రైవేట్ పరిశ్రమలు కూడా ముందుకు వస్తా ఉన్నాయి. అనువైన స్థలాన్ని గుర్తించడం జరిగిందని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పారిశ్రామికీకరణ ద్వారా మన యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రతి మండలంలో కూడా అనువైన స్థలాలను గుర్తించి పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్పి కూడా ధార్మిక క్షేత్రం ఇటు ధార్మిక క్షేత్రం ఈ రెండింటి సమ్మేళనం. అందుకే ఆ రాజరాజేశ్వర స్వామి కృపా దయా ఆశీర్వాదం మనకు ఉండాలి. అదే రకంగా మన నేతన్నలు మన రైతన్నలు అందరూ కూడా బాగుపడాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈరోజు మన ప్రాంతం ఉద్యమాలకు పురిటిగడ్డగా, సినారే వంటి సాహితీ మూర్తులకు జన్మభూమిగా, కళలకు కళాకారులకు జిల్లాగా విలసిల్లిన ఈ క్షేత్రం ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నాను.
ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా పేరిట ఈ జిల్లా రూపొందుకోవడం, ఈ తొలి అడుగు వేసే అవకాశం లభించడం, ఈ ప్రస్థానం మరి రాబోయే కాలంలో కొత్త తెలంగాణలో బంగారు తెలంగాణకు ఒక భవితకు మార్గంగా, కొత్త తెలంగాణకు బాటగా మరి రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం తెలంగాణకు ఆదర్శంగా మారుతుందని చెప్పి కూడా మీ అందరికీ కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయదశమి శుభాకాంక్షలు కూడా మరి సిరిసిల్ల జిల్లాలోని ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై ఐకేపీ సశక్తి సంఘాల బ్యాంకులు నియోజకవర్గ చక్కెర పంపిణీ సుజాత అరుణ గారు తీసుకుంటారు. అలాగే దళితులకు భూమి పట్టాల పంపిణీ పెట్టద్దు కానీ ఇక్కడ చాలా మంది వేదికలు పెట్టుకున్నారు. దయచేసి వేదికలు రావాలి సార్ ప్లీజ్. చక్కెర పంపిణీ దళితులకు జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి చక్కెర పంపిణీ కింద చూడాలి లక్ష్మి గణపతి సహాయాన్ని చక్కెర పంపిణీ కూడా లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. ఆవిష్కరించబడినటువంటి సందర్భంగా ఆవిష్కరించినటువంటి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించుకుంటున్నాం. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని మరి ఆ రాజధానిగా పాలించిన ఎంతో మందిని ఈ ప్రాంతం నుంచి చాలా గొప్ప ఎత్తుగా తీర్చిదిద్దింది. తాలూకా కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు జరిగినటువంటి ప్రస్థానం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. సిరిసిల్ల రాజన్న జిల్లా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. నూతన జిల్లా కలెక్టర్గా కృష్ణ భాస్కర్ బాధ్యతలను స్వీకరించారు. ఎస్పీగా విశ్వజిత్ బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా ఏర్పడిన సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా కృష్ణ భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో నూతన కలెక్టరేట్ కార్యాలయంలో ఫైల్పై సంతకం చేసి బాధ్యతలు చేపట్టారు. అలాగే జిల్లా ఎస్పీగా విశ్వజిత్ బాధ్యతలు స్వీకరించారు. ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ నారదాసు, లక్ష్మణ్ రావుతో పాటు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
రాజన్న జిల్లాలో పలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. సిరిసిల్ల రాజన్న జిల్లాలో కలెక్టరేట్తో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారితో పాటు జిల్లా విద్యాధికారిగా రాధాకృష్ణ బాధ్యతలను స్వీకరించారు. సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా రాపల్లి రమేష్ బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా ఏర్పడ్డ రాజన్న సిరిసిల్ల జిల్లాకు నేను జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమితులయ్యాను. నా పేరు డాక్టర్ డి రాధాకృష్ణ. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యాధికారిగా నియామకం కావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ జిల్లాను విద్యాపరంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తానని, అందరు విద్యార్థులు బాగా చదివేలా, అందరూ విద్యార్థులు మంచి ర్యాంకులలో సాధించే విధంగా, అందరికీ మంచి విద్యను అందే విధంగా నేను కృషి చేస్తానని, ఈ జిల్లాలోని ఉపాధ్యాయులు, మండల విద్యాధికారులు, ఇతర అందరినీ కలుపుకొని ఈ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే A6 న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.